హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు డాక్టర్ సంకా ప్రసాద్ విరచిత విశ్లేషణాంశంగా స్లీపర్ బస్సులు సజీవ దహనంతో శాశ్వత నిద్రను గురి చేస్తున్నాయి. ఇక ఈ అంశాన్ని వినండి. స్లీపర్ బస్సులు సజీవ దహనంతో శాశ్వత నిద్రకు గురి చేస్తున్నాయి. డాక్టర్ సంకా ప్రసాద్ విరచిత ఈ అంశం. ముఖ్యంగా ఈ సంకా ప్రసాద్ విశ్రాంత అడిషనల్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆంధ్రప్రదేశ్గా చేసినటువంటి అతని అనుభవసారంగా చెప్పేటువంటి ఈ అంశాన్ని ఇక వినండి. స్లీపర్ బస్సులు మృత్యు శకటాలు. కొద్ది నెలల క్రితమే కర్నూలు సమీపంలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. తాజాగా మార్కాపురం దగ్గర జరిగిన ప్రమాదంలోనూ పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం సంభవించింది. రాజస్థాన్లోని జైసల్మేర్, కర్ణాటకలోని చిత్రదుర్గ, ఢిల్లీలోనూ ఇటీవల స్లీపర్ బస్సులు పెను ప్రమాదాలకు గురయ్యాయి. గడచిన 6 నెలల్లో 160 మందికి పైగా ప్రయాణికులు వారి ప్రాణాలను స్లీపర్ బస్సులు పొట్టన పెట్టుకున్నాయి. దీంతో ఆ బస్సుల భద్రతా ప్రమాణాలపై సందేహాలు తలెత్తుతున్నాయి. మన దేశంలో సుమారు 25,000 స్లీపర్ బస్సులు నడుస్తున్నట్లు అంచనా. ఇందులో చాలా వరకు నిబంధనలకు విరుద్ధంగా పరుగులు తీస్తున్నవే. పెరుగుతున్న ప్రమాదాల నేపథ్యంలో స్లీపర్ బస్సులన్నింటినీ కేంద్ర ప్రభుత్వ అధికృత సంస్థల ద్వారా తనిఖీలు చేయించాలని మొన్న డిసెంబర్లో కేంద్ర మంత్రి గడ్కరీ ఆదేశించారు. స్లీపర్ బస్సు ప్రమాదాల మరణాలపై జాతీయ మానవ హక్కుల సంఘము దృష్టి సారించింది. అప్పటికే రిజిస్టర్ అయి ఉన్న స్లీపర్ బస్సులన్నింటినీ వెనక్కి పిలిపించాలని, డ్రైవర్ ప్యాసింజర్ల మధ్య అడ్డుగోడ తొలగించాలని, అన్ని బస్సుల్లో నెలలోపు అగ్నిమాపక వ్యవస్థలను అమర్చాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా పొడిగించిన బస్సు ఛాసిస్లను తొలగించాలని, బాడీ బిల్డింగ్కు అధికృత సంస్థలనే అనుమతించాలని కూడా నిర్దేశించింది. ఈ ఆదేశాల అమల్లో చాలా రాష్ట్రాలు అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నాయి, నిబంధనలను గాలి కొదిలేస్తున్నాయి. బస్సుల బాడీ నిర్మాణం విషయంలో సరైన పారిశ్రామిక ప్రమాణాలు పాటించకపోవడాన్ని కొంత ఆలస్యంగానైనా గుర్తించిన భారత ప్రభుత్వం ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్, దాన్నే ఏఐఎస్ అంటారు, దాని పేరిట ప్రమాణాలు రూపొందించింది. ఏఐఎస్ 052 బస్ బాడీ డిజైన్ అప్రూవల్ పేరిట 2008లో నిబంధనలు తీసుకొచ్చింది. 2014లో వాటిని సవరించింది. ఏఐఎస్ 119 పేరిట స్లీపర్ బస్సుల కోసం ప్రత్యేక ప్రమాణాలు జారీ చేసింది. 2024లో నిబంధనలను ఇంకా కఠినతరం చేసింది. బస్సు బాడీ నిర్మాణం చేసే సంస్థలను, వాటిని నియంత్రించేందుకు ఏఐఎస్ 153ని అమల్లోకి తెచ్చింది. బస్సులో అగ్నిమాపక వ్యవస్థ ఏఐఎస్ 135 ప్రకారం ఉండాలనే నిబంధనను రూపొందించింది. చట్టాలు, నిబంధనలు, ప్రమాణాలు ఎన్ని ఉన్నా బస్సు యజమానుల్లో నిర్లక్ష్యం, కొంతమంది అధికారుల్లో నిజాయితీ లేకపోవటం సమస్యాత్మకంగా మారింది. నిబంధనలు పట్టించుకోకుండా విచ్చలవిడిగా తిరుగుతున్న స్లీపర్ బస్సులు ప్రయాణికుల భద్రతకు ముప్పుగా మారాయి. ప్రమాదం జరిగినప్పుడు హడావుడి తనిఖీలు తప్పితే వాహన నిర్మాణం, సీట్ల అమరిక, అత్యవసర ద్వారం, అగ్నిమాపక వ్యవస్థ ఇటువంటి విషయాలపై
నిరంతర తనిఖీలు కొరవడుతున్నాయి. ఏఐఎస్ 052 ప్రమాణాల ప్రకారం బస్సులో ఒకవైపు సింగిల్ బెర్త్, ఇంకోవైపు డబుల్ బెర్త్ ఉండేలా మొత్తం 36 బెర్తుల నిర్మాణానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. కొన్ని సీట్లు, కొన్ని బెర్తులు ఉండేలా అనుమతించింది. దీంతో బెర్తుల మధ్య నడవ తగ్గింది. డబుల్ బెర్తుల వల్ల అపరిచితుల పక్కన పడుకోవాల్సి వస్తుంది. నిద్రలో ఉండే ప్రయాణికులు అత్యవసర సమయాల్లో బయటపడటానికి సమయం పడుతుంది. డబుల్ బెర్తుల్లోని రెండో వ్యక్తి బయటికి రావటం చాలా కష్టమవుతుంది. పై బెర్త్ విషయంలో ఇది మరింత ఇబ్బందిగా ఉంటుంది. అత్యవసర ద్వారానికి అడ్డంగా బెర్తులు అమరుస్తున్నారు. అదీగాక నిప్పు అంటుకున్న నిమిషాల వ్యవధిలోనే బస్సు బుగ్గిగా మారుతుంది. బాడీ నిర్మాణంలో వాడే పదార్థాలు అగ్ని నిరోధక లక్షణాలు కలిగి ఉండాలి అనే ఏఐఎస్ 135 నిబంధనలను వాటికి తూట్లు పొడుస్తున్నట్లు దీంతో అర్థమవుతుంది. మోటారు వాహన చట్టం ప్రకారం బస్సు డ్రైవరు, సహాయకులు ప్రమాద సమయాల్లో ప్రయాణికుల రక్షణకు తోడ్పడాలి. వారు తప్పించుకోవటం, ఇతరులు సరిగ్గా స్పందించకపోవటం బాధ్యతారాహిత్యమే. రహదారి ప్రమాదాల్లో క్షతగాత్రులకు సాయం చేసే వారిని ప్రోత్సహించేలా 25,000 దాకా పారితోషికం, ప్రశంసాపత్రం ఇచ్చేలా కేంద్రం రాహ్వీర్ పథకాన్ని తీసుకొచ్చింది. దీనిపై సరైన ప్రచారం, అవగాహన లోపిస్తున్నాయి. గతంలో ఏ రాష్ట్రంలో రిజిస్టర్ అయిన కాంట్రాక్ట్ క్యారేజీలు ఆ రాష్ట్రంలోనే ప్రయాణం మొదలు పెట్టాలని, ఎన్ని రాష్ట్రాలు తిరిగినా అక్కడికే చేరాలనే నిబంధన ఉండేది. జాతీయ స్థాయిలో ప్రయాణికుల రవాణాను సులభతరం చేయాలనే ఉద్దేశంతో ఈ నిబంధనను తొలగించారు. దాంతో బస్సుల యాజమానుల్లో చాలామంది పన్నులు తక్కువగా ఉండే ఈశాన్య రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వాహనాలు రిజిస్టర్ చేసుకొని ఇతర ప్రాంతాల్లో తిప్పుతున్నారు. ఇలాంటి బస్సులపై నిరంతర నియంత్రణ కష్టతరంగా మారింది. కఠిన చర్యలు తీసుకుంటేనే జనావళికి మేలు. దక్షిణ అమెరికా, యూరప్ దేశాల్లో స్లీపర్ బస్సులు తక్కువగా కనిపిస్తాయి. జర్మనీ, స్వీడన్, డెన్మార్క్ వంటి దేశాలైతే పూర్తి వాలు బెర్తులతో ఉండే స్లీపర్ బస్సులను నిషేధించాయి. తరచూ ప్రమాదాలు జరుగుతుండటంతో చైనా ప్రభుత్వం స్లీపర్ బస్సుల తయారీని నిలిపివేసింది. ఇంగ్లండ్లో రోజువారీ ప్రయాణాలకు స్లీపర్ బస్సులను వాడే విధానం లేదు. వియత్నాం, లావోస్, కంబోడియా వంటి దేశాల్లో స్లీపర్ బస్సులు ఉన్నా డబుల్ బెడ్ లేదు. చైనా తరహాలో భారత్లోనూ ప్రయాణికుల భద్రతా దృష్ట్యా స్లీపర్ బస్సులను నిలిపివేసే అవకాశాలను పరిశీలించాలి. బస్సుల్లో అత్యవసర ద్వారం, అగ్నిమాపక యంత్రాలు తప్పక ఉండాలి. అవసరమైనప్పుడు అద్దాలు పగలగొట్టి బయటకు రావడానికి ఇనుప సుత్తులను అందుబాటులో ఉంచాలి. బస్సు తిరగబడితే బయటికొచ్చే వీలు ఉండాలి. ఇలాంటి నిబంధనలను యజమానులందరూ పాటించేలా చూడాలి. బస్సుల్లో ప్రమాదకరమైన వస్తువుల రవాణాను ఆపించెయ్యాలి. అగ్నిమాపక వ్యవస్థ, అత్యవసర ద్వారాలు, ఆన్లైన్ సమాచార వ్యవస్థ వాటి పనితీరును ముందుగానే తనిఖీ చేయాలి. సంబంధిత సమాచారాన్ని ప్రయాణికులకు తెలపాలి. బస్సు వేగం లోపలి ప్రయాణికులకు తెలిసేలా డిస్ప్లే ఉండాలి. నిబంధనలు ఉల్లంఘించి బస్సులను నడిపే వారిపై, అందుకు అనుమతించిన అధికారులపై క్రిమినల్ చర్యలు చేపట్టాలి. ప్రయాణికులు సైతం వేగం, సౌకర్యం కన్నా భద్రతకే ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడే రహదారి ప్రమాదాలు, మరణాలు తగ్గుతాయి అంటూ డాక్టర్ శంకా ప్రసాద్ మిత్రుడు. ఈయన విశ్రాంత్ అడిషనల్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆంధ్రప్రదేశ్గా పనిచేసి ఈ అంశాన్ని స్లీపర్ బస్సులు సజీవ దహనంతో శాశ్వత నిద్రకు గురి చేస్తున్నాయి అనేటువంటి ఈ అంశాన్ని అందజేసిన మీదట మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు అవగాహన నిమిత్తం ఈ అంశాన్ని వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.